శ్రీపుట్పల్లె విలేజ్కి వెళ్తుంది. విలేజ్ టు విలేజ్ లక్ష రోడ్డు. ఇగో ఇది ఎర్రకడి అద్దు. ఇది ఎర్రకడి అద్దు. ఇగో అక్కడ చెట్ల దాకా దాదాపున 8 నుండి 10 ఎకరాలు వస్తుంది. ఇగో ఇది దారి. తరిగప్పుల బస్టాండ్కు 3 కిలోమీటర్లన్నర ఉంటుంది. డామర్ రోడ్ నుంచి వెళ్ళి కిలోమీటర్ లోపలికి ఉంటుంది. కిలోమీటర్ నరేసుకోరాదు, కిలోమీటర్న్నర ఉంటుంది లోపలికి. 33 ఫీట్ల దారి ఇది. ఇగో ఇది 10 ఎకరాలు వస్తుంది. ఆ ఎర్రకడి అద్దు చక్కగా అక్కడ చెట్లు పడేదాకా 10 ఎకరాలు వస్తుంది. 10 ఎకరాలు ఇలా మొత్తం 10 ఎకరాలు వస్తుంది. ఇది రోడ్డు. డామర్ రోడ్ నుంచి వెళ్ళి కిలోమీటర్న్నర లోపలికి ఉంటుంది. తరిగపల బస్ స్టాండ్ నుంచి వెళ్ళి 3 కిలోమీటర్లన్నర ఉంటుంది లోపలికి. డామర్ రోడ్ నుంచి వెళ్ళి కిలోమీటర్న్నర లోపలికి ఉంటుంది బీటీ రోడ్ నుంచి వెళ్ళి. ఇగో ఇటు కూడా ఒక 6 ఎకరాలు ఉంటుంది అమ్మేది. ఇది కూడా ఒక 6 ఎకరాలు ఉన్నది అమ్మేది. 2 వైపులు ఉంటుంది. ఇటు 6 ఎకరాలు ఉన్నది అమ్మేది, ఇది 10 ఎకరాలు ఉన్నది. ఆ చెట్ల దాకా, ఆ ఎత్తుగా ఊపడే చెట్ల దాకా. ఎత్తుగా ఊపడే చెట్ల దాకా. బాట 33 ఫీట్ల దారిది. 33 ఫీట్లు ఉంటుంది బాట. లక్ష రోడ్డు. ఇది శ్రీపతిపల్లి విలేజ్కి వెళ్తుంది. విలేజ్ టు విలేజ్ దారిది. డామర్ రోడ్ నుంచి వెళ్ళి బీటీ రోడ్ నుంచి వెళ్ళి కిలోమీటర్న్నర ఉంటుంది లోపలికి. తరిగపల బస్ స్టాండ్కు 3 కిలోమీటర్లన్నర ఉంటుంది. తరిగపల బస్ స్టాండ్ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్లు ముందుకు వచ్చినాక బీటీ రోడ్ నుంచి వెళ్ళి కిలోమీటర్న్నర లోపలికి వస్తే ఈ సైటు అక్కడ చెట్లు పడేదాకా. ఇగో ఈ సాపు చేసింది కాదు, ఇది రైతు ఆయన చేసుకున్నాడు. ఈ సాపు చేసింది కాకుండా ఈ చెట్లున్నంత మందం ఇది దారి. ఇగో ఈ చెట్లున్నంత మందంతో ఇటు 10 ఎకరాలు వస్తుంది. 10 ఎకరాలు. కోల్డ్ ఫామ్కైనా నడుస్తుంది. మంచిగా మామిడి తోట పెట్టుకోవచ్చు. మంచి రెడ్ సాయిలు, ఫుల్ రెడ్ సాయిలు. అక్కడ చెట్లు అవుపడేదాకా, పెద్ద చెట్లు అవుపడేదాకా 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఇది దారి. విలేజ్ టు విలేజ్. ఇటు కూడా ఒక 6 ఎకరాలు వస్తుంది. ఇటు 6 ఎకరాలు ఉంటుంది. ఈ 6 ఎకరాలు వేరే, ఈ 10 ఎకరాల రైతు వేరే. ఇది లక్ష రోడ్డు.